Hi everyone, welcome back to English with Jalil sir. So today I am going to explain previous year question paper number 28. Already I have uploaded 27 question papers, and this exam was held on 3rd date of January in the year of 2026. It means this year only, right? This is also a maths background question paper, right? Let us start with the first question now. 66th question. A dash of wolves attacked the tourist. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఏ డాష్ ఆఫ్ వోల్వ్స్ అన్నాడు. సో ఆప్షన్ వచ్చేసి ప్యాక్, బంచ్, ప్రైడ్, కాన్స్టలేషన్. అంటే మనకి ఇది దేనికి సంబంధించిన క్వశ్చన్ అంటే కాంపౌండ్ నౌన్కి కలెక్టివ్ నౌన్కి సంబంధించిన క్వశ్చన్. సో కలెక్టివ్ నౌన్ క్వశ్చన్లో మనకి ఏమడిగాడు? ప్యాక్ ఆర్ బంచ్, ప్రైడ్, కాన్స్టలేషన్. అంటే ప్యాక్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్. ఎందుకంటే మనం గుంపు అంటే వోల్వ్స్ తోడేళ్ళ యొక్క గుంపు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే ప్యాక్ అంటాం, రైట్? ఒకవేళ బంచ్ అన్నా అనుకోండి, బంచ్ అనేది దేనికి అంటాం? గ్రేప్స్కి కానీ లేదా కీస్కి కానీ, రైట్? ఇలాంటి వాటికి మనం బంచ్ అంటాం. ప్రైడ్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు లయన్స్. మనం నిన్న డిస్కస్ చేసిన అంటే ప్రీవియస్ మా మోడల్ పేపర్ క్వశ్చన్ పేపర్లో మనం ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది, రైట్? ప్రైడ్ అనేది లయన్స్కి సంబంధించింది. మరి కాన్స్టలేషన్ దేనికి సంబంధించింది అంటే కాన్స్టలేషన్ అనేది స్టార్స్కి సంబంధించింది, అంటే నక్షత్రాలకు సంబంధించింది. అంటే నక్షత్రాల యొక్క గుంపుని మనం ఏమంటాము? కాన్స్టలేషన్. లయన్స్ యొక్క గుంపును ప్రైడ్ అంటాము, రైట్? గ్రేప్స్ కానీ కీస్ అంటే తాళాల గుత్తి కానీ దాన్ని మనం బంచ్ అంటాం. వోల్వ్స్ అయితే ప్యాక్ అంటాం, రైట్? కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 67. ఇట్ డాష్ రైనింగ్ సిన్స్ దిస్ మార్నింగ్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగింది? ఇట్ డాష్ రైనింగ్ అంటే వర్షం పడుతూ ఉన్నది. ఎప్పటి నుంచి? సిన్స్ దిస్ మార్నింగ్ అంటే ప్రొద్దున నుంచి వర్షం పడుతూ ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి అంటే యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది, ఇంకా స్టిల్ కంటిన్యూయింగ్, ఇప్పటికి ఇంకా వర్షం పడుతూనే ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? ప్రజెంట్ అంటే పర్ఫెక్ట్గా ఆ యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతున్నది. ఏ టెన్స్లో అంటే ప్రజెంట్ టెన్స్లో. అంటే దాని అర్థం ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి సూటబుల్ ఏముంటుంది? ఇట్ అనేది సింగులర్ కాబట్టి మనకి ఏం రావాలి? హ్యాస్ బీన్ రావాలి. ఏం రావాలి? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ అంటే ఇంకా వర్షం పడుతూ ఉన్నది, అంటే వర్షం పడడం స్టార్ట్ అయ్యి యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతున్నది కాబట్టి హ్యాస్ బీన్. ఒకవేళ ప్లూరల్ అయితే హ్యావ్ బీన్ వస్తుంది, బట్ ప్లూరల్ కాదు కాబట్టి మనం హ్యాస్ బీన్ని తీసుకోవాలి. సో కమింగ్ టు 68. ద సూపర్ మార్కెట్ ఈస్ ప్లానింగ్ టు అనౌన్స్ డాష్ ఫెస్టివల్ ఆఫర్ టు అటాక్ ద కస్టమర్స్. సో మనకి ఏమి ఇచ్చాడు? ద సూపర్ మార్కెట్ ఈస్ ప్లానింగ్ ఏంటి ఇక్కడ? టు అనౌన్స్, ఆ తర్వాత మనకి డాష్ ఇచ్చాడు. సో అక్కడ ఏమొస్తుంది ఆప్షన్ చూద్దాం. ఏ ఎక్స్క్లూజివ్, ద ఎక్స్క్లూజివ్, ఎక్స్క్లూజివ్ అండ్ యాన్ ఎక్స్క్లూజివ్. సో మనకి ఇక్కడ ఏముంది? ఈ ఉంది. సో ఈ అనేది వావెల్ కాబట్టి సౌండ్ కూడా వావెల్ సౌండ్ వస్తుంది, ఎక్స్క్లూజివ్. సో ఎక్స్క్లూజివ్ అనేది వావెల్ సౌండ్ కాబట్టి దాని ముందర మనకి ఏం రావాలి? యాన్ రావాలి. ఏం రావాలి? యాన్ రావాలి కాబట్టి సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ కమింగ్ టు 69. ద స్పెక్టేటర్స్ వర్ సర్ప్రైజ్ డాష్ ద ఎక్స్ట్రాడినరీ డిస్ప్లే ఆఫ్ గ్రూప్ డ్యాన్స్. మనకి ఇక్కడ సర్ప్రైజ్ అని ఇచ్చాడు, దాని తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఎట్, బిహైండ్, ఇన్, ఆన్. సో మనకి ఏమొస్తుంది? సర్ప్రైజ్ ఎట్ అనాలి. ఏమనాలి? సర్ప్రైజ్ ఎట్ అంటే దాని అర్థం ఏంటి? ఆశ్చర్యపోవడం. దేన్ని చూసి ఆశ్చర్యపోవడాన్ని సర్ప్రైజ్ ఎట్ సంథింగ్. సో సంథింగ్ ఏంటి అక్కడ? డిస్ప్లే ఆఫ్ గ్రూప్ డ్యాన్స్. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అండ్ కమింగ్ టు 70. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో మనకి ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో గ్రామటికల్లీ ఏది కరెక్ట్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఫస్ట్ వన్, ద ప్లేయర్ టచ్డ్ ద గ్రౌండ్ ఆఫ్టర్ ద విక్టరీ. ప్లేయర్ ఏం చేశాడు? టచ్డ్ ద గ్రౌండ్, గ్రౌండ్ని టచ్ చేశాడు. ఎప్పుడు? ఆఫ్టర్ ద విక్టరీ అంటే తర్వాత. ఎప్పుడు? విజయం తర్వాత. విజయం తర్వాత ఏం చేశాడు? గ్రౌండ్ని టచ్ చేశాడు అంటే మొక్కినట్టుగా, రైట్? సెకండ్ వన్, ద ప్లేయర్ టచింగ్ ద గ్రౌండ్ ఆఫ్టర్ విక్టరీ. సో ఇక్కడ మనకి టచింగ్ అన్నాడు. సో టచింగ్ అనేది సూటబుల్ కాదు, రైట్? ఇది పాస్ట్ యాక్షన్ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ సూటబుల్, బట్ స్టిల్ రిమైనింగ్ మనం చెక్ చేద్దాం. థర్డ్ వన్, ద ప్లేయర్ టచ్ ద గ్రౌండ్ ఆఫ్టర్ ద విక్టరీ. ఇది రాంగ్. ఇది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఆఫ్టర్ ద పాస్ట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ అనేది రాదు, రాంగ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ వన్, ద ప్లేయర్ విల్ టచ్ ద గ్రౌండ్ ఆఫ్టర్ ద విక్టరీ. సో ఇక్కడ విల్ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ ఆఫ్టర్ ఇచ్చాడు. సో ఇది కూడా సూటబుల్ కాదు. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ద ప్లేయర్ టచ్డ్ ద గ్రౌండ్, టచ్ చేశాడు దేన్ని? గ్రౌండ్ని. ఎప్పుడు? ఆఫ్టర్ ద విక్టరీ, విజయం తర్వాత.
రైట్ 71 ద ప్రాజెక్ట్ రిపోర్ట్ డాష్ కంప్లీటెడ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందట, కంప్లీటెడ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ అంటే ఫ్యూచర్. సో కంప్లీట్ అనేది ఎప్పుడు అవుతుంది, ఫ్యూచర్లో అవుతుంది. సో ఫ్యూచర్లో మనం ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ టైంకి చెప్తున్నాం, బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ అంటున్నాం కాబట్టి ఏమొస్తుంది, విల్ బీ వస్తుంది. ఏమొస్తుంది, విల్ బీ. ద ప్రాజెక్ట్ రిపోర్ట్ విల్ బీ కంప్లీటెడ్. ఎప్పటి వరకు, నెక్స్ట్ వీక్ వరకు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కమింగ్ టు 66 ఏమి ఇచ్చాడు, కలెక్టివ్ నౌన్ బిట్స్. 67 వచ్చేసి రైట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. 68 వచ్చేసి మనకేమి ఇచ్చాడు, ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. 69 ఏమో ప్రిపోజిషన్స్. 70 ఏమో గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అంటే టెన్స్ రిలేటెడ్. 71 రైట్ అగైన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది, రైట్ రిలేటెడ్ టు టెన్సెస్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 72 ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. అంటే సో మనకి ఇందులో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ స్పెల్లింగ్ దేనికి ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, వీడియో. సో వీడియో అనేది ఇది రాంగ్, ఎందుకంటే VIDEO రావాలి. సో అది లేదు కాబట్టి రాంగ్. సో డామినో అంటే ఏం రావాలి ఇక్కడ, ఓ రావాలి, ఇది కూడా రాంగ్. టమాటో రైట్, టమాటో అంటే ఏం రావాలి ఇక్కడ, రైట్ టొమాటో అంటే ఓ రావాలి. సో ఇక్కడ కూడా రాంగ్. ఫోర్త్ వన్ కమాండో. సో కమాండో ఈజ్ ద కరెక్ట్ వన్, స్పెల్లింగ్ అది కరెక్ట్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 73 షీ లవ్స్ సింగింగ్ హౌఎవర్ దీస్ డేస్ షీ ఈజ్ నాట్ సింగింగ్. సో ఐడెంటిఫై ద రెస్పెక్టివ్ గ్రామటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద వర్డ్ సింగింగ్ ఇన్ ద గివెన్. సో మనకి ఇక్కడ వర్డ్ ఏంటి, షీ లవ్స్ సింగింగ్, ఇక్కడ ఒక్కొక్క సింగింగ్ ఉంది. మళ్ళీ హౌఎవర్ దీస్ డేస్ షీ ఈజ్ నాట్ సింగింగ్, ఇక్కడ ఇంకొక సింగింగ్, అంటే 2 సార్లు సింగింగ్ అనే వర్డ్ వచ్చింది. ఆ వర్డ్ అనేది రైట్ ఏ సెంటెన్స్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రోల్ ప్లే చేస్తుందో మనం అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ షీ లవ్స్ సింగింగ్. సో ఇక్కడ ఏంటి, షీ అనేది సబ్జెక్ట్ అయితే లవ్స్ అనేది ఏమవుతుంది, వర్బ్. సో ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్లో ఏమొచ్చింది, V1 + ING, అంటే దీన్ని ఏమంటాం, జిరాండ్ అంటాం. అంటే నథింగ్ బట్ నౌన్ అన్నట్టు, అది జిరాండ్ నౌన్ అంటే ఇక్కడ ఉంది, ఫస్ట్ నౌన్ ఉంది, ఓకేనా. రైట్ సెకండ్ వన్ హౌఎవర్ దీస్ డేస్ షీ ఈజ్ నాట్ సింగింగ్ అంటున్నాడు. షీ వచ్చేసి మళ్ళీ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్ రైట్ అంటే హెల్పింగ్ వర్బ్ రైట్. నాట్ సింగింగ్ అనేది మెయిన్ వర్బ్, అంటే అది వర్బ్ రోల్ ప్లే చేస్తుంది, నౌన్ అండ్ వర్బ్. సో ఫస్ట్ వన్ నౌన్ రాంగ్. సెకండ్ వన్ నౌన్ వర్బ్, ఇది కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ నౌన్ ప్లే చేస్తుంది అంటే నౌన్ రోల్ ప్లే చేస్తుంది, అక్కడనేమో వర్బ్ రోల్ ప్లే చేస్తుంది అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కమింగ్ టు 74 సెంటెన్స్ A ఇట్స్ క్లౌడీ టుడే, అంటే ఈరోజు ఎలా ఉందట, చాలా క్లౌడీగా అంటే మేఘాలు అలుముకొని ఉన్నాయి. సెంటెన్స్ B దెన్ ఇట్ మే రెయిన్. సో అప్పుడు అలా అయితే వర్షం పడవచ్చు, రైట్. ద సెంటెన్స్ B ఇండికేట్స్, ఇక్కడ సెంటెన్స్ B ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఏం సూచిస్తుంది అడుగుతున్నాడు. ప్రెడిక్టబిలిటీ, అబ్సల్యూట్ సర్టైనిటీ, వార్నింగ్, రిక్వెస్ట్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇట్ మే అన్నాడు. అంటే మే అంటే పాసిబిలిటీ, మే అంటే ఏంటిది, పాసిబిలిటీ అంటే అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే దాని అర్థం ఏంటి, ప్రెడిక్టబిలిటీ, ఊహించి చెప్పడం అన్నట్టు, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రెడిక్టబిలిటీ అనొచ్చు. అబ్సల్యూట్ సర్టైనిటీ అని రాదు, మే కాబట్టి అది అబ్సల్యూట్ సర్టైనిటీ కాదు. సో ఇక్కడ ఎలాంటి వార్నింగ్ లేదు అండ్ నో రిక్వెస్ట్ అట్ ఆల్. కమింగ్ టు 75 I డాష్ వెయిట్ అంటిల్ సన్ రైజ్. మనకి ఇక్కడ ఒక ఫిలప్ ఇవ్వడం జరిగింది, అందులో ఏమొస్తుందో అడుగుతున్నాడు. ఆప్షన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అప్రోప్రియేట్ వర్డ్. రైట్ కాంట్ అనేది స్పెల్లింగ్ రాంగ్. కెన్ నాట్ రైట్, కెన్ నాట్ అనేది కూడా అంటే ఇది రాంగ్ కాంట్రాస్ట్ ఫామ్ అన్నట్టు, రైట్. కాంట్రాస్ట్ ఫామ్ అనేది రాంగ్ ఉంది, షార్ట్ ఫామ్. కాంట్ ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. సో ఐ కాంట్ వెయిట్ అంటిల్ సన్ రైజ్, అంటే నేను వెయిట్ చేయలేను ఎప్పటివరకు, అంటిల్ సన్ రైజ్, రైట్. అండ్ కమింగ్ టు 76 రీడ్ ద సెంటెన్స్ A and B. సెంటెన్స్ A ద చైర్పర్సన్ సెడ్ టు మీ హౌ విల్ ద ప్లాన్ బీ ఇంప్లిమెంటెడ్ అంటున్నారు. అంటే మనకి ఇదేంటి, రిపోర్టెడ్ రైట్ డైరెక్ట్ స్పీచ్. చైర్పర్సన్ సెడ్ టు మీ అనేది ఇక్కడ వరకు అయితే ఇది కొటేషన్ మార్క్స్లో హౌ విల్ ద ప్లాన్ బీ ఇంప్లిమెంటెడ్ అంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, రైట్. ఇక్కడ అంటే ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ ఫామ్లో ఉంది. సో మనం దాన్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ద చైర్పర్సన్ ఆస్క్డ్ మీ దట్ హౌ వుడ్ అని ఇచ్చాడు. యాక్చువల్గా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే రైట్
హౌ వుడ్ అని ఇచ్చాడు. హౌ వుడ్ అంటే ఏమవుతుందంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే రైట్ ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత రైట్ ఆర్ ఎల్స్ క్వశ్చనింగ్ వర్డ్ తర్వాత ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి. సో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తే అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది, అంటే స్టేట్మెంట్ ఆర్డర్ అవుతుంది. మనం ఎప్పుడైనా కూడా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు రైట్ ఇక్కడ క్వశ్చన్ ఫామ్లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉంటుందో ఇండైరెక్ట్ స్పీచ్లో అది స్టేట్మెంట్ ఫామ్లో మారాలి, అంటే స్టేట్మెంట్లోకి రావాలి. స్టేట్మెంట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డబ్ల్యూహెచ్ ఆర్ క్వశ్చన్ వర్డ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉండాలి. బట్ ఇక్కడ రివర్స్లో ఉంది ఈ క్వశ్చన్. సో అందువల్ల సెకండ్ వన్ బి ఈజ్ ద రాంగ్ వన్, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, అంటే ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఏ ఈజ్ కరెక్ట్. రైట్. 77 ది గవర్నమెంట్ డిసైడెడ్ టు ఇంప్లిమెంటింగ్ ద స్కీమ్. మనకి ఇక్కడ సెంటెన్స్ని డివైడ్ చేశాడు 4 పార్ట్స్లోకి, ఏబిసిడి. సో ఏ పార్ట్లో మనకి ఎర్రర్ ఉంది, అంటే ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో ఎర్రర్ ఉందో మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ద గవర్నమెంట్ ఓకే, సబ్జెక్ట్, డిసైడెడ్ రైట్ వర్బ్ ఓకే, టూ ఇచ్చి మళ్ళీ ఏమి ఇచ్చాడు, ఇంప్లిమెంటింగ్ అన్నాడు. సో టూ అనేది ఏంటి, టూ అంటే టూ తర్వాత మనకి ఇన్ఫినిటివ్ రావాలి, 2 + V1, 2 + V1 ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది, V4 ఉంది. V4 అంటే ఇది రాంగ్ అవుతుంది. ది గవర్నమెంట్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్, V1 అంటే ఏంటి, 2 + ఇన్ఫినిటివ్ అంటే 2 + V1, ఇంప్లిమెంట్ వస్తే అది కరెక్ట్ అవుతుంది. సో సి ఈజ్ ద రాంగ్ వన్. ఏంటి ఇక్కడ సెంటెన్స్, సి ఈజ్ ద రాంగ్ వన్. రైట్. కమింగ్ టు 72 స్పెల్లింగ్స్, కరెక్ట్ ద స్పెల్లింగ్. 73 మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 74 వచ్చేసి రైట్ టెన్సెస్, సెంటెన్సెస్ గురించి ఇవ్వడం జరిగింది, టైప్స్ ఆఫ్ సెంటెన్స్. అండ్ 75 కాంట్రాస్ట్ ఫార్మ్స్. 76 వచ్చేసి రైట్ ఏంటి, రిపోర్టెడ్ స్పీచ్. 77 ఏమో రైట్ ఫైండింగ్ అండ్ ఎర్రర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ నౌ. So coming to 78, the sachet has exhausted in no time డాష్. మనకేమి ఇచ్చాడు, ఇది ఏం బిట్ అంటే క్వశ్చన్ ట్యాగ్ బిట్స్. ద సాచెట్ రైట్, ద సాచెట్ హ్యాస్ ఎగ్జాస్టెడ్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, ఎగ్జాస్టెడ్. సో ఎంత, ఇన్ నో టైమ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే సాచెట్ అంటే నథింగ్ బట్ 1 ప్యాకెట్ టు కీప్ సంథింగ్, పర్ఫ్యూమ్స్ ఆర్ పౌడర్ బాక్సెస్, దాన్ని మనం సాచెట్ అంటాం. చిన్న బ్యాగ్ లాంటిది, సంచి లాంటిది. సో హ్యాస్ ఎగ్జాస్టెడ్ మనకి హెల్పింగ్ వర్బ్, అంటే సెంటెన్స్ ఫస్ట్ మనకి పాజిటివ్లో ఉందో నెగిటివ్లో ఉందో చూడాలి. సో హెల్పింగ్ వర్బ్ అండ్ V2 అంటే V3 హ్యాస్ తర్వాత V3 వచ్చింది. సో మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది ఇన్ నో టైమ్ అని ఇచ్చాడు కాబట్టి బట్ ఇది రిలేటెడ్ టు టైం. బట్ ఇక్కడ వర్బ్లో ఎలాంటి నెగిటివ్ ఫామ్ అనేది లేదు. సో వర్బ్లో నెగిటివ్ ఫామ్ లేదు కాబట్టి ఏమవుతుంది, సెంటెన్స్ అనేది పాజిటివ్. మనం ఏం చేయాలి, దీన్ని నెగిటివ్లోకి మార్చాలి. ఏ విధంగా మార్చాలి, నెగిటివ్లోకి మార్చాలి. సో నెగిటివ్లోకి మార్చాలి అన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆక్సిలరీని తీసుకుంటాం. రైట్, హ్యాస్. రైట్, సాచెట్ అనేది ఏంటిది, వస్తువు కాబట్టి హ్యాజెంట్ ఇట్. ఏమవుతుంది సెంటెన్స్, హ్యాజెంట్ ఇట్ అవుతుంది. రైట్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ ట్యాగ్. కమింగ్ టు 79, ద సర్వేయర్ ఎన్యూమరేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. సో మీనింగ్ ఆఫ్ ఎన్యూమరేటెడ్, సర్వేయర్ ఏం చేశాడట, ఎన్యూమరేట్ చేశాడు దేన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ రైట్, ప్రతి ఇంటిని. సో ఎన్యూమరేట్ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్, ఎంకరేజ్, ఎన్హాన్స్డ్, డెలిటెడ్, కౌంటెడ్. సో సర్వేయర్ ఏం చేస్తాడు, యాక్చువల్గా కౌంట్ చేస్తాడు. ఏం చేస్తాడు, కౌంట్ చేశాడు. సో ఇక్కడ ఎన్యూమరేట్ చేయడం అంటే కౌంటెడ్. కమింగ్ టు 80, రైట్, లయనల్ మెస్సీ ఈజ్ నోన్ యాజ్ డాష్ ఫుట్బాలర్ ఇన్ ద వరల్డ్. మనకి ఇక్కడ మెస్సీ గురించి ఇవ్వడం జరిగింది, ఫుట్బాలర్. సో ఆప్షన్ చూద్దాం, ద బెస్ట్, బెటర్, గుడ్. సో ఇది దేనికి రిలేటెడ్, ఇవన్నీ అబ్జెక్టివ్స్ ఇచ్చాడు, అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి యాక్చువల్గా ఫస్ట్ లయనల్ మెస్సీ ఈజ్ నోన్ యాజ్ డాష్ ఫుట్బాలర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, ఇన్ ద వరల్డ్ అంటే ఇన్ ద వరల్డ్తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి అది సూపర్లేటివ్ అవుతుంది. ఏమవుతుంది, సూపర్లేటివ్ అంటే ద బెస్ట్ రావాలి. యాక్చువల్గా సెకండ్ వన్ చూసినట్టయితే ఓన్లీ బెస్ట్ ఇచ్చాడు, అది రాంగ్ అవుతుంది. బెటర్ అంటే రాంగ్. బెటర్ అంటే ఇఫ్ యూ కంపేర్ బిట్వీన్ 2 people బెటర్ రావాలి. సో ఇన్ ద వరల్డ్ అన్నాడు కాబట్టి సూపర్లేటివ్ వస్తుంది. సో గుడ్ అనేది రాంగ్, యాజ్ కానీ సో యాజ్ కానీ రావాలి. సో అది లేదు కాబట్టి అది రాంగ్ అవుతుంది. రైట్. 81, he repudiated the offer given by company. Identify the appropriate antonym for the word repudiated. సో మనకి ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, he repudiated the offer given by company అన్నాడు.
అంటే అతడు ఏం చేశాడు, రిజెక్ట్ చేశాడు. ఆ కంపెనీ ఇచ్చిన ఆఫర్ని అతడు రిజెక్ట్ చేశాడు. బట్ ఇక్కడ మనకి దాని మీనింగ్ అడగలేదు. ఏమడిగాడు, యాంటానిమ్ అడిగాడు, అంటే వ్యతిరేక పదం అడిగాడు. సో వ్యతిరేక పదం ఏమవుతుంది, రెఫ్యూటెడ్ రాంగ్, డిలేడ్ ఇది కూడా రాంగ్, కాంట్రాడిక్టెడ్ ఇది కూడా రాంగ్, యాక్సెప్టెడ్ ఎస్, రిజెక్టెడ్కి అపోజిట్ ఏమవుతుంది, యాక్సెప్టెడ్. సో యాక్సెప్టెడ్ ఈజ్ ద కరెక్ట్ వన్. 82. Choose the meaningful sentence. A journey of step begins with single miles. Journey of ఇది రాంగ్ అవుతుంది, రైట్. A journey of 1000 miles begins with single step. Yes, ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. Still let's see the remaining also. A journey of single step రాంగ్. ఇది మనకి ఇక్కడ ఏం రావాలి, 1000 miles అనాలి. జర్నీ ఆఫ్ 1000 miles అంటే కరెక్ట్ అవుతుంది. A journey of begins ఇది కూడా గ్రామటికల్లీ రాంగ్ సెంటెన్స్. కమింగ్ టు 78 ఏమి ఇచ్చాడు మనకి, క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. 79 ఏమో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్, 80 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, 81 యాంటానిమ్, 82 వచ్చేసి రైట్ ఫైండింగ్ ద కరెక్ట్ సెంటెన్స్. ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ప్రోవర్. ప్రోవర్ని ఇన్ ఆర్డర్లో ఇచ్చి దాన్ని ఒక ఆర్డర్లో రాయమని చెప్పాడు, అంటే అడుగుతున్నాడు ఏది కరెక్టో అడుగుతున్నాడు ఇక్కడ. సో ద నెక్స్ట్ వన్. సో కమింగ్ టు 83, ఐడెంటిఫై ద వన్ విచ్ ఈస్ ఇన్కరెక్ట్. సో మళ్ళీ మనకి ఈ సెంటెన్స్లో ఏది ఇన్కరెక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ పావర్టీ ద గర్ల్ రోజ్ ఇన్ ర్యాంక్స్ విత్ షీర్ హార్డ్ వర్క్. సో మనకి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ పావర్టీ, ఆమె చాలా బీదరికంలో ఉన్నా కూడా ఏం చేసింది, ద గర్ల్ రోజ్ ఇన్ ర్యాంక్స్ విత్ షీర్ హార్డ్ వర్క్. ఆమె ఒక ర్యాంక్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడింది, రైట్. అండ్ సెకండ్ వన్, ఇన్స్పైట్ ఆఫ్ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. ద గర్ల్ వాజ్ పూర్ బట్ షీ రోజ్ ఇన్ ర్యాంక్స్ విత్ షీర్ హార్డ్ వర్క్. ఎస్, ఇది కూడా కరెక్ట్. మనకి ఇక్కడ ఒకటే కంజంక్షన్ వచ్చింది, ఇక్కడ కూడా ఒకటే కంజంక్షన్ వచ్చింది. థర్డ్ వన్, దౌ ద గర్ల్ వాజ్ పూర్ షీ రోజ్ ఇన్ ర్యాంక్స్ విత్ షీర్ హార్డ్ వర్క్. ఇక్కడ మనకి ఇది యాక్చువల్గా 2 times టైపింగ్ అయినట్టుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్ ఆల్సో. ఫోర్త్ వన్, దౌ ద గర్ల్ వాజ్ పూర్ బట్ షీ రోజ్ ఇన్ ర్యాంక్స్ విత్ షీర్ హార్డ్ వర్క్. ఇది యాక్చువల్గా రాంగ్ ఆన్సర్, రైట్. రాంగ్ ఆన్సర్ ఏంటి అంటే, ఇన్కరెక్ట్ ఏది అంటే ఫోర్త్ వన్. ఎందుకు అంటే దౌ మళ్ళీ బట్, సో 2 సార్లు కంజంక్షన్ అనేది రాదు. సో ఇక్కడ దౌ అనేది ఇక్కడ ఒకటే వచ్చింది, ఇక్కడ బట్ ఒకటేసారి, ఇన్స్పైట్ ఆఫ్ ఒకటేసారి, రైట్. సో ఇది 3 sentences ఆర్ కరెక్ట్ వన్, బట్ ఫోర్త్ వన్ ఈజ్ ద రాంగ్ బికాస్ ఆఫ్ 2 conjunctions. ఇన్ ర్యాంక్స్ అనేది 2 times టైప్ అయింది, రైట్. అండ్ కమింగ్ టు 84, కె విశ్వనాథ్ డైరెక్టెడ్ ద మూవీ స్వాతి ముత్యం. మనకి ఇక్కడ ఏమిచ్చాడు, కె విశ్వనాథ్ ఏం చేశాడట, డైరెక్టెడ్ ద మూవీ ఏది స్వాతి ముత్యం మూవీని డైరెక్ట్ చేశాడు అని చెప్తున్నాడు. ఐడెంటిఫై ద ప్యాసివ్ వాయిస్. ఎస్, ఇక్కడ మనకి ఏమడిగాడు, ప్యాసివ్ వాయిస్ని అడగడం జరిగింది. ఫస్ట్ మనం సెంటెన్స్ని చూడాలి. సెంటెన్స్ ఏంటి, సబ్జెక్ట్ V2 అండ్ ఇదంతా ఆబ్జెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ V2 ఇచ్చాడు కాబట్టి అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సో సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ద మూవీ స్వాతి ముత్యం, ఎస్ ద మూవీ స్వాతి ముత్యం. హ్యాడ్ బీన్ అన్నాడు, అది రాంగ్ అవుతుంది, ఎందుకంటే సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఏం రావాలి మనకి, వాజ్ రావాలి, రైట్. నెక్స్ట్ వన్, ద మూవీ స్వాతి ముత్యం వాజ్ అన్నాడు, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. వాజ్ డైరెక్టెడ్ బై కె విశ్వనాథ్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, బట్ స్టిల్ సీ రిమైనింగ్ ఆల్సో. ద మూవీ స్వాతి ముత్యం హ్యాస్ బీన్, ఇది రాంగ్, రైట్, ఎందుకంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇవ్వడం జరిగింది, రాంగ్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అండ్ ద మూవీ స్వాతి ముత్యం వాజ్ బీయింగ్ అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే మనకి V4 అనేది లేదు ఇక్కడ. V4 ఉంటే బీయింగ్ వస్తుంది, బట్ ఇక్కడ ఓన్లీ V2 ఉంది కాబట్టి వాజ్ మాత్రమే రావాలి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 83 వచ్చేసి మనకి కంజంక్షన్ అడగడం జరిగింది, అండ్ 84 వచ్చేసి రైట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అడగడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్, రైట్. సో ఇందులో ఉన్న రూల్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈజీగా మీరు ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. అంటే కంపేరింగ్ టు ఎస్టర్డేస్ క్వశ్చన్ పేపర్, అంటే షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్, ఇది యాక్చువల్లీ షిఫ్ట్ 1. నిన్న డిస్కస్ చేసిన వీడియో ఏదైతే ఉందో 27ది, అది షిఫ్ట్ 2. ఇది కొద్దిగా ఈజీగా ఉంది, రైట్.